తెలంగాణ ఫ్యూచర్ సిటీలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో తమ సంస్థ విస్తరణపై ఫిరోజ్ షా గోద్రేజ్ సీఎంతో చర్చించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపించింది. మరోవైపు సుమధుర గ్రూప్, టీజీసీఐ తైవాన్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తెలంగాణలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. సిఆర్డీఎంఓ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 4 ఏళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్డీ సెంటర్ కోసం ఫెర్టిస్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2 దశల్లో ఫెర్టిస్ ఇండియా 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ యూనిట్ 2 విస్తరణకు కేజీఎస్ ఇండియా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఫ్రిజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ నిర్మాణానికి వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ తయారు యూనిట్ కు ఆర్పీసీఎల్ ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణకు క్రైన్స్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 9000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు జేసీకే ఇన్ఫ్రా 3 దశల్లో 2500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీటీ ఎనర్జీ ఇండియా 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్ కు ఆక్వెలన్ నెక్సెస్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఏజీపీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు రెండో రోజు 2,96,495 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. దీంతో సమ్మిట్ లో మొత్తం పెట్టుబడుల ఒప్పందాల విలువ 5,39,495 కోట్ల రూపాయలకు చేరింది.